హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడి అస్కరి. నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి. గత 30 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన, సంతానలేమి సమస్యలు, అలాగే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, అంగం సైజ్ పాడైపోయినా, అంగం వంకరైపోయినా, అంగం పల్చగైపోయినా ఈ సమస్యలకు నేను చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి చాలామంది ప్రీకమ్, సెన్సిటివ్ పెనిస్, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ దీనికి తేడా అడుగుతున్నారండి. చాలామంది సార్ కన్ఫ్యూజన్, నాకు ప్రీకమ్ ఉందా, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ ఉందా, సెన్సిటివ్ పెనిస్ ఉందా? ఈ మూడు దగ్గర ఉంటాయండి. ప్రీకమ్ అంటే అమ్మాయితో మాట్లాడుతున్నాం, అమ్మాయి దూరం ఉంది, ఆమె గురించి ఊహించినా, చూసినా, ఫోటో చూసినా 2-3 చుక్కలు బయటికి రావడానికి ప్రీకమ్ అంట. సెన్సిటివ్ పెనిస్ అంటే మీ పార్ట్నర్ మీకు దగ్గర వచ్చేసి ఆమెతో మీరు కౌగిలించుకున్నా, ఆమె చేయి మీ అంగం దగ్గరకు వచ్చినా, ఆమె మీకు హత్తుకున్నా అప్పుడు వీర్యం బయటికి వస్తుంది. మొదలు కాలేదు ఇంకా, దానికి సెన్సిటివ్ పెనిస్ అంటారు. అంగం పెడుతుండగానే పెట్టి 2-3 స్ట్రోక్లు ఇస్తుండగానే వీర్యం బయటికి వెళ్ళిపోతుంది, అది ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్. ఈ మూడు కూడా ఎందుకు వస్తాయి అంటే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో, బూతు సినిమాలు చూసే వాళ్ళలో, అస్తమానం అమ్మాయిలతో చొల్లు కబుర్లు పెట్టుకునే వాళ్ళలో, చాటింగ్లు చేసుకొని కూర్చునే వాళ్ళలో, జననాంగాలు ఎక్కువ చూసే వాళ్ళలో ఈ సమస్యలు వస్తాయండి. ఈ 3 సమస్యలు కూడా సంపూర్ణంగా జరగనివ్వవు. అంటే మీరు కోరుకున్నంతసేపు చేయలేని పరిస్థితుల్లో మీరు ఉంటారు. అప్పుడు భార్యాభర్తల మధ్య లేదా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య మనస్పర్ధాలు, గొడవలు, నూతన జంటలు కూడా విడిపోతున్నాయి, విడాకులు తీసుకుంటున్నాయి. కొన్ని జంటలు అయితే చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది, అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు. మనం సూది సంధిస్తే కదా మన దారం వెళ్ళేది. అవకాశం మనం ఇస్తున్నాం కదా, మనలో ఏదో సమస్య ఉంది, లోపం ఉంది కాబట్టి మన పాటల స్థానం గొడవ పడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది మాకు వచ్చి అంటున్న మాట ఏంటంటే, సార్ 10 సార్లు నేను సెక్స్ చేస్తే 2 సార్లు నా భార్య సుఖపడుతుంది, 8 సార్లు మాత్రం పడట్లేదు. అంటే నీలో లోపం ఉన్నట్టే కదా, నీకు టైం తగ్గినట్టే కదా, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ ఉన్నట్టే కదా. ఈ 3 సమస్య, ప్రీకమ్, సెన్సిటివ్ పెనిస్, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, ఈ మూడిట్లో ఏ సమస్య ఉన్నా కూడా మీరు సంపూర్ణంగా చెయ్యలేరు. మీకు ఇట్లాంటి సమస్యలు ఉంటే నాకు సంప్రదించండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడండి. మీరు ఎక్కడున్నా మందులు తెప్పించుకోవచ్చు, లేదా నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి సర్జరీ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ అంటే శాశ్వతంగా దీంతో బయటపడవచ్చు. యునానీ మందుల ప్యూర్ హర్బ్స్తో, వనమూలికలతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ మందులు వాడాల్సుకున్న అవసరం లేదు. ఒక్కసారి మందులు ఒక డ్యూరేషన్ వాడుకున్నారనుకోండి, ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు అండి. మీ డాక్టర్ అస్కరి, ఎండి.